దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యము. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో దేవుడి యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. విగ్రహము అంటే అది కళ్ళకు కనపడేది కాదండి. కళ్ళకు కనపడేది కాదు. అంటే దేవునికి స్థానంలో మనం పెట్టుకున్న ప్రతిదీ కూడా విగ్రహమే. అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది, దేవుని కంటే ఎక్కువగా నమ్ముకున్నది, దేవుని కంటే ఎక్కువగా మనం భయపడేది. నేటి దినాల్లో మనము విగ్రహాలను రెండు విధాలుగా గమనించవచ్చు. ఒకటి బాహ్యపరంగా కనబడే విగ్రహాలు, రెండవది కంటికి కనబడని విగ్రహాలండి. అంటే యోహాను భక్తుడు బాహ్యపరమైన విగ్రహాల గురించి మాట్లాడలేదు ఇక్కడ వాక్యం ద్వారా. కంటికి కనబడని విగ్రహాల గురించి మాట్లాడుతుంటున్నాడు. కంటికి కనబడని విగ్రహాలు మన జీవితంలో ఏముంటాయంటే, డబ్బు మీద ఎక్కువ డబ్బును ప్రేమించడం, డబ్బును కావాలనుకోవడం, అధికమైన దురాశ చేత నింపబడమే అదొక విగ్రహం. రెండవదిగా గమనించినట్లయితే, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు అని దేవుని కంటే ఎక్కువగా వారికి స్థానం ఇవ్వడం. మరొకటి గమనించినట్లయితే, ఉదయాన్నే లేవంగానే దేవుని వాక్యము చదువుకుండా, దేవునికి ప్రార్థించకుండా మొబైల్ ఫోన్లు, అంటే ఇతర వాటికి, లోక సంబంధమైన వాటికి సమయాన్ని కేటాయించడమే విగ్రహము అంటే. మరొక మాటగా చూసినట్లయితే, స్వతహాగా నేను నా అనేటువంటి ఘనత, గర్వము, అహంకారము, పేరు ప్రఖ్యాతుల కోసం ఉదయం నుండి తన కొరకై ప్రాకులాడేదే విగ్రహం అంటే. దేవుని కంటే మరి దేనికైనా కానీ దేవుని స్థానంలో, దేవునికి ఇవ్వవలసిన స్థానంలో ఇవ్వకుండా మనము లోక సంబంధమైన వాటిని ఏదైతే ప్రేమిస్తుంటామో, ఏదైతే ఆశిస్తుంటామో, ఏదైతే కోరుకుంటామో అవన్నీ కూడా విగ్రహాలే అండి. అందుకే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, చిన్న పిల్లలారా. ఎందుకు చిన్నపిల్లలారా అంటున్నారంటే, మనము చిన్నపిల్లలను గమనిస్తూ ఉంటాం. వాళ్ళు తండ్రి చేయి పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ యొక్క తండ్రిని విడిచి వాళ్ళ కంటికి కనబడేటువంటి ఆట బొమ్మల వైపు, వాళ్ళ కంటికి ఆకర్షణమైన వాటి వైపు తండ్రి చేయిని విడిచి పోతూ ఉంటారండి. వెళ్ళి వాటిని కావాలనో, వాటిని ఆడుకోవాలనో వాళ్ళు కోరుకుంటారు. అలాగే మనము కూడా చిన్నపిల్లలాగా ఇక్కడ భక్తులు తెలియజేస్తుంటున్నాడు. మనము చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే దేవుని విడిచిపెట్టి, దేవునికి దూరంగా, దేవుని మాటలకు దూరంగా, దేవుని ప్రేమకు దూరంగా, దేవుని కాపుదలకు దూరంగా, దేవుని రక్షణకు దూరంగా మనం కూడా వెళ్ళిపోతుంటున్నాం. లోకంలో కలిగేటువంటి పరిస్థితులను చూచి, లోకంలో వచ్చేటువంటి శ్రమలు, సమస్యలను చూచి దేవుణ్ణి విడిచి లోకం వైపు పరిగెడుతూ ఉంటామండి. లోకం సహాయం కోరుకుంటూ ఉంటాం, లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం, లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం, లోక సహవాసాన్ని కోరుకుంటాం, లోక ఆడంబరాలు, లోక వైభవాలు మనం కోరుకుంటూ ఉంటాం. దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునితో గడపవలసినటువంటి సమయము, దేవునికి అప్పజెప్పవలసినటువంటి నమ్మకత్వమైన జీవితము మనం లేకపోవడం ద్వారా దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్తుంటున్నామండి. అందుకే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, చిన్న పిల్లలారా జాగ్రత్త పడుడి అంటున్నాడు. మనం భక్తుల జీవితాల్లో చూసినట్లయితే, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం వేడుకుంటూ
దేవుని ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే దావీదును దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అందుకొరకే దావీదును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఎవరికి ఇవ్వనటువంటి ఆశీర్వాదము, వాగ్దానము దావీదుతో చేశాడు. ఇదిగో నిత్యము నీ కుటుంబం నుంచి ఒకరు ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండును గాక అని దేవుడు ఆశీర్వదించాడండి. అయితే చూడండి, అంత భక్తునికి భక్తిపరుడుగా దేవుని ప్రేమించేటువంటి దేవుని చేతనే దావీదు మెప్పులు పొందుకున్నటువంటి ఆ కుటుంబంలోంచి జన్మించినటువంటి రాజైన సొలొమోను మంచి జ్ఞానవంతుడే, మంచి తెలివివంతుడే. అయితే తన యొక్క వృద్ధాప్యమందు తన హృదయాన్ని, తన మనసును భార్యల వైపు తిప్పినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి భార్యల వైపు తిరిగాడండి. ఫలితము పతనము, నాశనము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు చూస్తే జ్ఞానము లేనివాడు, చదువు లేనివాడు, పామరుడు అయినప్పటికీ కూడా దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించాడండి. దేవుని చేయి పట్టుకొని నడిచాడు దావీదు. అందుకే అద్భుతమైనటువంటి భక్తుడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు దావీదు. అయితే సొలొమోను జ్ఞానం కలిగిన వాడు, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు, గొప్ప రాజుగా తన యొక్క కెరీర్ ప్రారంభించాడు. అయితే చివరికి అతి ఘోరమైన విఫలమైనటువంటి జీవితాన్ని సొలొమోను రాజు ముగించాడు. కనుక మనకు ఈ వాక్యం ద్వారా వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయంలో దేవునికి స్థానం ఉండాలండి. దేవునికి భయపడాలి, దేవుని ప్రేమించాలి. మొదటిగా దేవునికి మనము ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తామో అప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సంతోషము, దేవుని ద్వారా పొందుకునే సమాధానం మనం కలిగి ఉంటాం, మన కుటుంబాల్లో కలిగి ఉంటాం. మనం సమాధానకర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి మనము లోక సంబంధమైనటువంటి, అది కుటుంబం కానివ్వండి, అది మరి లోక సంబంధమైనటువంటి వస్తువులు కానివ్వండి, అది నిన్ను సంతోషపెట్టే లోకపరమైనది ఏదైనా, నీకు తృప్తినిచ్చే లోకంలో ఏదైనా సరే, దానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే చివరికి ముగింపు బాధకరము, విచారకరం. కనుక ఈ మాటలు ఉంటున్న మనందరి జీవితాల్లో మనము బాహ్యపరమైనటువంటి విగ్రహాలకు, అంతరంగంగా దేవునికి స్థానాన్ని, విలువను లేకుండా చేసేటువంటి వాటికి మనం హృదయంలో స్థానం ఇవ్వక, మనం ఎప్పటికప్పుడు మన భక్తిని సరిచేసుకుంటూ జాగ్రత్త పడుతూ దేవుని మీద ఆధారపడి దేవుని పట్టుకొని మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.